వీధుల్లోకి వచ్చి లక్షల ట్రాక్టర్లతోని ఊరేగింపులు తీస్తా ఉంటే మరి రైతులు కూడా దాదాపు జగత్ సింగ్ దల్లేవాలే అనేటువంటి రైతు దాదాపు ఇప్పటికి 56 రోజులు దాటింది. ఆయన అమరణ నిరాహార దీక్ష పూనుకున్నాడు. ఈ రైతాంగ సమస్యలు పరిష్కరిస్తేనే తప్ప లేకుంటే నేను దీక్షను విరమిద్దామని చెప్పి ఉన్నప్పటికీ కూడా ఆయన దీక్షను విరమింపజేయడానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చొరవ చూపట్లేదు. ఏదో తూతు మంత్రంగా మరి రైతాంగ సమస్యలు పరిష్కరించడానికి రైతు నాయకులతోని చర్చిస్తారని చెప్పి హామీ ఇచ్చి సంఘీభావంగా దల్లేవాలే జగత్ సింగ్ దల్లేవాలకు సంఘీభావంగా ఉన్న 121 మంది రైతాంగ దీక్షను విరమింపజేసిన తప్ప దల్లేవాల దీక్షని విరమింపజేయలేదు. అందుకనే ఇప్పటికైనా రైతాంగం సమస్య ఏతున్నాయో కేంద్ర ప్రభుత్వం నీవు ఇచ్చిన రాతపూర్వక హామీలు ఏతున్నాయో వాటన్నిటినీ అమలు చేయనట్లయితే దేశవ్యాప్తంగా మరొక పెద్ద ఉద్యమాన్ని గత 13 నెలలు నిర్వహించిన ఉద్యమానికి తలదన్నే విధంగా నిర్వహించాలని చెప్పి ఎస్కేఎం కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా 26 జనవరిన ఈ నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపులో భాగంగా మనం ఈరోజు మైపాల్ కేంద్రంలో నిర్వహిస్తా ఉన్నాం. దీన్ని ఉద్దేశించి అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కామిడి గౌని ఐలాండ్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, నేటికి 3.5 సంవత్సరాలుగా వస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పి జరిగినటువంటి ఒక మాత్రమైనటువంటి రైతాంగ పోరాటం, దాన్ని ముగింపు చేయడం కోసం సాక్షాత్తు ప్రధానమంత్రి రంగంలోకి దిగి ఆ 3 వ్యవసాయ చట్టాలను రైతులతో చర్చలు నిర్వహించారు. రైతు నాయకత్వంతో చర్చలు జరిపి డిసెంబర్ 9వ తేదీన 2021న ఒక ఒప్పందాన్ని రైతులతో చేసుకోవడం జరిగింది. రైతాంగం పండించినటువంటి పంటలకు మద్దతు ధర చట్టాలు తీసుకురావడానికి అన్ని అవకాశాలు పరిశీలిస్తామని చెప్పి రైతు నాయకులతోటి, వ్యవసాయ అధికారులతోటి, ప్రభుత్వాధికారులతోటి ఒక కమిటీని వేసి ఆ చట్టబద్ధత కోసం ఆలోచిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటికీ మరి 3 సంవత్సరాల 2 నెలలు కలిసి 3వ నెల నడుస్తున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అదే గవర్నమెంట్ మళ్ళా వచ్చింది, ఆయనే మళ్ళీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. కానీ రైతుల పరిస్థితి మాత్రం ఏమీ మారలేదు, ఇచ్చినటువంటి హామీ కూడా ఏం మారలేదు. అందుకని దాన్ని వెంటనే రైతాంగానికి ఏదైతే మద్దతు ధర ప్రభుత్వం ప్రకటిస్తుందో దానికి చట్టబద్ధత కల్పించాలి, పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని చెప్పి మీరిచ్చినటువంటి ఒప్పందంలో ఇచ్చిన హామీలను అమలు చేయమంటే ఇప్పటి వరకు వాటిని అమలు చేయకపోగా మళ్ళీ దొడ్డిదారి గుండా వ్యవసాయ మార్కెట్ నూతన విధానాలను మార్కెట్ విధానం పేరుతో ఒక ముసాయిదాని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దాని సారాంశం అంతా కూడా రద్దు చేసిన 3 నల్ల చట్టాల్లో ఉన్నటువంటి అంశాలు అందులో ఉన్నాయి. మొత్తం మార్కెట్ అంతా కూడా ఒకే గొడుపుకి తీసుకొని వచ్చి ఐక్య మార్కెట్ విధానం పేరుతోటి మళ్ళీ పెట్టుబడిదారు శక్తులకు, కార్పొరేట్లకు మొత్తం వ్యవసాయ రంగాన్ని అప్పగించేటటువంటి విధానం, కార్పొరేట్ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించేటటువంటి విధానాలన్నీ కూడా అందులో ఉన్నాయి. ఆ నూతన వ్యవసాయ మార్కెట్ విధానం అనేటటువంటి ముసాయిదాలో ఎంఎస్పీ లేదు. ఈరోజు ప్రజా ఆహార భద్రత కూడా ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. దాని గురించి కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. కాబట్టి అట్లాంటి ఒక మళ్ళీ 3 నల్ల చట్టాలు ఏదైతే రద్దు చేసిందో వాటిని దొడ్డిదారి గుండా తీసుకొచ్చేటటువంటి చట్టమే ఈరోజు నూతన మార్కెట్ విధానం. అందుకని దాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని గత 60 రోజులుగా నవంబర్ 26న ప్రారంభించినటువంటి జగదీష్ సింగ్ దల్లేవాల్ పంజాబ్ రైతు నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండు. ఆయన దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో ఆయనతో చర్చలు జరుపుతాం. ఫిబ్రవరిలో మేము చర్చలు నిర్వహిస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చి తనకు మద్దతుగా చేస్తున్నటువంటి నిరాహార దీక్ష దిగినటువంటి 111 మంది మాత్రం నిరాహార దీక్ష విరమించారు. దల్లేవాల్ నిరాహార దీక్ష నేటికి కొనసాగుతుంది. కాబట్టి తక్షణమే మీరు చర్చలు కొనసాగించండి. దానికి వాయిదాలు ఎందుకు, ఫిబ్రవరి, మార్చి అనేటటువంటి ఎందుకు పెడతాను? చర్చలు నిర్వహించండి, ఇచ్చినటువంటి హామీని అమలు చేయండి. ఈరోజు అది ఒక్కటే కాకుండా మరి విద్యుత్ శక్తి బిల్లు కావచ్చు, ఇంకా మీకు తీసుకొచ్చేటటువంటి అనేక అక్రమ వ్యవసాయాన్ని నాశనం చేసేటటువంటి చట్టాలన్నిటి కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రధానంగా ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించేటటువంటి చట్టాన్ని మీరు ఈ పార్లమెంట్ సమావేశాలు తీసుకొని రండి. రైతు రుణవిముక్తి చట్టాన్ని అమలు చేయండి. ఎస్కేఎం ప్రధాన డిమాండ్లు అయినటువంటి వీటిని అమలు చేయాలని చెప్పి కార్మిక రైతు వ్యతిరేక విధానాలు ఏవైతే మీరు అనుసరిస్తున్నారో వాటన్నిటిని కూడా వెంటనే ఆపు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు వందలాది జిల్లా కేంద్రాల్లో ఎస్కేఎం పిలుపు మేరకు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఆ కార్యక్రమంలో భాగంగా వచ్చినటువంటి రైతు కార్మిక సోదరులందరికీ కూడా ధన్యవాదాలు.